బృందంలో కొంతమందిని మనం విడుదల చేయాలంట. విడుదలయ్యారు, సురక్షితంగా ఉన్నారు. యుఎస్ సైన్యం వాడి ప్రతి కదలికను గమనిస్తే న్యాయశాఖ వాడితో బేరానికి సిద్ధమంది. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే వాడు అసలే మంచివాడు కాదు. డీల్ నచ్చకపోతే వాడు ముందు లేపేసాడు మిమ్మల్ని. అదే లాయర్స్ని. ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలాంటి దుష్టులతో చేతులు కలపక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు చెప్పింది చేయడం తప్ప మనకు వేరే దారి లేదు. And let the monsters inside. There's a weapon out there of unimaginable power, a threat to our very existence. మిగతా పనులు తేలిగ్గా పూర్తవుతాయి. వాళ్ళ పేర్లు చెప్పు. మోహన్. ఏం చేస్తున్నారా? మీ అందరినీ చంపి పారేస్తాను. కానీ నాకు ఇప్పుడు మూడు లేదు. రేపు కన్ఫర్మ్ గా చంపేస్తాను. రిలీజ్ చేయొచ్చు. ఆల్ రైట్. రెడ్ బాల్ ఇప్పటి వరకు చేసిన నేరాలు: బ్యాంక్ దోపిడీ, 2 హత్యలు, 3 హత్యలు, 4 హత్యలు, మొత్తం 9 మందిని చంపాడు. ఇవన్నీ డబ్బు కోసం చేయలేదు. సో నో. వాడిని రిలీజ్ చేయడం. సరే సరే, వాడిని రిలీజ్ చేస్తాను, కానీ వాడు ఎప్పుడు జీపీఎస్ ట్రాకర్ తో ఉండాలి. ఓకే ఓకే ఓకే. నేను విడుదలయ్యాను. నన్ను విడిపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నిన్ను మిస్ అవుతాను. ఏంటి అతిథి సంచారాలకి చాలా చాలా థ్యాంక్స్. ఓ చచ్చా నిన్ను వదలండి. కానీ అతని ఈ ప్రాంతం వదిలి వెళ్ళకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఖచ్చితంగా మేము అతిక్రమించింది. ఓకే ఓకే. నిన్ను నరికి పోగులు పెడతాను. నో, అందుకు అవకాశం అవును, కుదరదు. మేము ఒప్పుకోం. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఇంకో పేరు చెప్పు. ఏయ్, ఈ తలుపు వచ్చి వస్తే నేను ఇరుక్కుపోను. నాకు కాస్త టైం ఇవ్వండి. వాడిని రిలీజ్ చేయలేదో కనుక్కుంటాను. థ్యాంక్ యూ. ఒప్పుకున్నారు. కదా కదా, త్వరగా రా. అసలు నీకేం కావాలి మెగాట్రాన్? అందరి కోరిక ఒకటే, ఇంటికి వెళ్ళాలి. అయితే మేము సంతోషిస్తాం. దాన్ని కనిపెట్టడానికి కావాల్సింది ఒకటి కేట్ దగ్గర ఉంది. దానికోసమే మెగాట్రాన్ ట్రైన్.